Welcome to Sankalp Study Success. Hello friends. First of all, thank you so much for all your love and support. సో ఈ పర్టికులర్ సెషన్స్ వచ్చేసి ఎవరైతే సెప్టెంబర్ 28th M1 ఎగ్జామ్ రాయబోతున్నారో అండర్ ద యూనివర్సిటీ ఆఫ్ JNTUH వాళ్ళందరి కోసం ఈ క్రాష్ కోర్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే కంప్లీట్ యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోస్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఫుల్గా కంప్లీట్గా చూడడం అనేది కుదురుతుంది. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యువర్ అప్కమింగ్ M1 ఎగ్జామ్, రైట్? సో మ్యాట్రిసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ లెక్చర్ 2. ఈ లెక్చర్ 2లో ఇంకొన్ని మన ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం, రైట్? సరే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సి ఈజ్ ద మ్యాట్రిక్స్, దిస్ పర్టికులర్ మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్? ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ ఆర్థోగోనలా కాదా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మ్యాట్రిక్స్ అనేది ఆర్థోగోనల్ ఎప్పుడు అవుతుంది అంటే ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆర్థోగోనల్ కానీ ఏదైనా సరే అది మెన్షన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ రాయాలి. ఒక మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ ఎప్పుడు అవుతుంది? ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ఆర్థోగోనల్, is said to be orthogonal, right? Said to be orthogonal, then A into A transpose equals to I, right? అంటే ఒక మ్యాట్రిక్స్ దాని యొక్క ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్తో మనం మల్టిప్లై చేసినప్పుడు ఆ రెండిటి యొక్క మ్యాట్రిక్సెస్ యొక్క ప్రొడక్ట్ వచ్చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని అంటాం అనమాట. ఓకేనా? సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి, గివెన్ ఏ ఈక్వల్స్ టు, మీరు కానీ ఖచ్చితంగా ఈ స్టెప్ రాయాలని ఈ స్టెప్కి 1 మార్క్ పడుతుంది. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ అయితే అప్పుడు మాత్రమే ఆ మ్యాట్రిక్స్ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. సో ఏ ఈజ్ దిస్ పర్టికులర్ మ్యాట్రిక్స్. లెట్ us assume ఏ ఈక్వల్స్ టు 2 - 3 1 4 3 1. గివెన్ అనకండి, లెట్ అందాం, ఎందుకంటే వాడు ఏ అని అక్కడ వాడు ఏం మెన్షన్ చేయలేదు కదా. లెట్ ఏ ఈక్వల్స్ టు 2 - 3 1 4 3 1 -3 1 9, రైట్? దిస్ ఈజ్ ఎ 3/3 మ్యాట్రిక్స్. ఓకే, వాట్ ఆల్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్. అప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? రోస్ కాస్త కాలమ్స్ అవుతాయి కదా. సో ట్రాన్స్పోజ్ చేసిన ఆర్డర్ కూడా 3/3 వస్తుంది. సో 2 - 3 1 2 - 3 1 4 3 1, దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 1 -3 1 9, రైట్? ఓకే, దిస్ ఇస్ ఆల్సో అగైన్ 3/3 మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం చేయాలి? నౌ వాట్ ఆల్ ఐ నీడ్ టు డూ ఇస్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, ఐ నీడ్ టు ప్రొడక్ట్ దీస్ టూ మ్యాట్రిక్సెస్, రైట్? సో 2 - 3 1 4 3 1 -3 1 9 into this one 2 4 -3, next -3 3 1, right? 1 1 9. అవునా? సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, అవునా కదా? సో ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడం ఎలా అనేది మనం ప్రీవియస్ సెషన్స్లో చూసాం. సో సాల్వ్ చేయండి దాన్ని, మీకు అప్పుడు ఎంత వస్తుంది అంటే సో ఇంత వస్తుంది అనమాట. మీరు దీన్ని ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రొడక్ట్ చేయండి, మల్టిప్లికేషన్ చేయండి. ఆ ప్రొసీజర్ అంతా మీరు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆఫ్టర్ దట్ యూ విల్ బి గెటింగ్ దిస్ పర్టికులర్ వాల్యూ 1400 026 0 009. దిస్ ఈజ్ ఆల్సో 3/3 మ్యాట్రిక్స్, బట్ దిస్ ఈజ్ నాట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ 3/3 ఆర్డర్ కాదు. మనకేం రావాలి? ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఐడెంటిటీ రావాలి, కానీ ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చిందా? 1 1 1 వచ్చాయా? రాలేదు. సో హెన్స్ ద మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ ఆర్థోగోనల్. హెన్స్ ద మ్యాట్రిక్స్ ఈజ్ not orthogonal, not orthogonal. అర్థమైందా? ఈ విధంగా చేస్తాం. ఇది 2003లో అడిగిన క్వశ్చన్ అనమాట, ప్రీవియస్ ఇయర్స్లో. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఆర్థోగోనల్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ, ఈ విధంగా సాల్వ్ చేస్తాం. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. ఓకే ఫ్రెండ్స్, లెట్ us సాల్వ్ ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఈ పర్టికులర్ సెషన్స్లో అన్నీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఏవైతే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ మాత్రం డిస్కస్ చేస్తాను. ఇవి చేస్తే మీకు సరిపోతాయి. ఓకేనా? సి ఫ్రెండ్స్, డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ఏబిసి వెన్ 0 2bc ab - c a - bc ఈజ్ ఆర్థోగోనల్. ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ అయితే ఏబిసి వాల్యూస్ ఎంత అని అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎట్లా సాల్వ్ చేయాలి అంటే, సి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆర్థోగోనల్ అని ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఫర్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ మీరు ఖచ్చితంగా రాయాల్సింది ఏంటి? ఫర్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్
A into A transpose equals to I. A into A transpose equals to I. అవునా కదా? రైట్. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ని ఆ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసి రెండింటిని ప్రొడక్ట్ చేసిన దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈక్వల్ చేయాలి. సో లెట్ ఏ ఈక్వల్స్ టు తర్వాత మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం మనం 0 2b c a b minus c a minus b c కదా. దిస్ ఈజ్ ఏ. వాట్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్ నౌ? ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేయడమే కదా. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్ 0 2b c a b minus c right a minus b c కదా. సో దిస్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్. సో ఈ రెండింటిని నేను మల్టిప్లై చేయాలి. ఎస్ ఓ నో. సో 0 a a 2b b minus b c minus c c right into right. So what I will be getting here, this particular matrix. చూడండి ఇది ఐకి ఈక్వల్ చేయాలి అవునా కదా. సో 0 a a 2b b minus b తర్వాత c minus c c ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ఈక్వల్ చేయాలి. వాట్ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్? 1 0 0 0 1 0 0 0 1 కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయడం తెలుసు కదా నాన్న. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలమ్ సెకండ్ రో సెకండ్ కాలమ్ సెకండ్ రో థర్డ్ కాలమ్ తర్వాత థర్డ్ రో ఫస్ట్ కాలమ్ థర్డ్ రో సెకండ్ కాలమ్ థర్డ్ రో థర్డ్ కాలమ్. సో మనం ప్రొడక్ట్ చేసినప్పుడు మనకి వాల్యూస్ ఎలా వస్తాయి? సో ప్రొడక్ట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తాయి నాన్న. ఓకేనా? ఒకసారి చేయండి, మీకు ఈ విధంగా వస్తాయి. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ నౌ, దిస్ ఇస్ విల్ బి ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 1. అర్థమైందా? సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు కరస్పాండింగ్ వాల్యూస్ని మనం ఈక్వేట్ చేస్తే మన ఏబీసీ వాల్యూస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ కెన్ వీ డిటర్మైన్ ఏబీసీ? ఇప్పుడు చూడండి 2b² - c² వాల్యూ 0కి ఈక్వల్, 4b² + c² వాల్యూ 1కి ఈక్వల్, -2b² + c² వాల్యూ మళ్ళీ 0కి ఈక్వల్ కదా. సో రాద్దాం. సో 4b² + c² వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 రైట్. తర్వాత 2b² - c² వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ తర్వాత -2b² + c² వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0. ఎస్ ఓ. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? రెండు ఒకటే. 2b² = c² అవుతుంది. ఎస్ ఓ నో. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ యాజ్ 2b² వాల్యూ b² ఈజ్ ఈక్వల్ టు, లేదంటే c అంటే ఏం రాయొచ్చు? c ఈజ్ ఈక్వల్ టు √2b అని రాయొచ్చు, +r - √2b. అవునా కదా. సో హౌ కెన్ ఐ రైట్ c +r? ఎందుకంటే స్క్వేర్ అటు ఉంది కాబట్టి అటు వెళ్ళేటప్పటికి రూట్ అయిపోతుంది. ఎస్ ఓను. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కేసులో c ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఐ విల్ బి గెటింగ్ b రైట్, b అంతేనా. సో 4b² + c వాల్యూ ఎంత? √2b కదా. √2b ² = 1. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? 4b² + square root to cancel. So 2b² is equal to 1. 6b² = 1. b² = 1/6. b is equal to +r-1/√6. అర్థమైందా? b is equal to +r-1/√6. b is equal to +r-1/√6 అయినప్పుడు c ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఇక్కడ b = +r-√2 ఇంటూ b అంటే ఎంత? 1/√6 వచ్చింది. సో 1/√6 వచ్చినప్పుడు మనం ఎలా రాయొచ్చు? సో √6 మనం ఎలా రాస్తాం నాన్న? √2 × √3 కదా. ఎస్ అవును. +r-√2 ఇంటూ 1/√2 × √3 ఈజ్ నథింగ్ బట్ √6. సో √2 క్యాన్సిల్. వాట్ ఐ విల్ బి గెటింగ్? +r-1/√3. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ c. అవునా. ఇప్పుడు మనకి b వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. వాట్ ఆల్ వీ నీడ్ ఇస్ a వాల్యూ. అవునా కదా. సో a వాల్యూ ఎలా వస్తుంది మనకి? రైట్. సో ఇక్కడ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, మనం a² + b² + c² ఈజ్ ఈక్వల్ టు తీసుకోవచ్చు, లేదా a² - b² - c² ఇది తీసుకోవచ్చు, మీ ఇష్టం. దీని వాల్యూ 0 కదా. 0 అయితే మనకి ఈజీ అవుతుంది. సో ఇది తీసుకుందాం. సో a² - b² - c² = 0. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? a² = b² + c² అవుతుంది. అవునా. మైనస్లో ఉన్నట్టు వెళ్తే పాజిటివ్ అయిపోతుంది. సో ఐ హ్యావ్ b వాల్యూ అండ్ c వాల్యూ. వాట్ ఐ విల్ బి గెటింగ్ యాజ్ a వాల్యూ? a² = b² అంటే ఎంత? 1/√6 హోల్ స్క్వేర్. c ఎంత? 1/√3 1/√3 హోల్ స్క్వేర్. ఎస్ ఓను. సో 1/6 + 1/3 విచ్ రిజల్ట్స్ టు 3/6 అంతేనా. సో దీన్ని కూడా 3 to 6. ఎస్ ఓను.
కాబట్టి 2/6 వస్తుంది. 1 + 2 3, 3/6. 3/6 ఇస్ నథింగ్ బట్ 1/2. అంటే a² = 1/2, a ఈజ్ ఈక్వల్ టు ±√1/2 అంటే 1/√2 వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వచ్చేసింది. ఏ వాల్యూ ఈజ్ ±1/√2, బి వాల్యూ ఈజ్ ±1/√6, సి వాల్యూ ఈజ్ ±1/√3. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ అనమాట. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఆర్థోగోనల్ అన్నప్పుడు డెఫినేషన్ ఇలా రాయండి, ఫైండ్ అవుట్ చేయండి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేయండి, ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. రైట్? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది, వెరీ ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఆల్సో. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, now let us solve another question. So show that a = 1/2. This is a 4/4 matrix. So no, 1/2తో ప్రతి ఎలిమెంట్ ఇక్కడ మల్టిప్లై చేయాలి, కానీ ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు, మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా వదిలేయండి. స్కేలార్ ఇంటూ దిస్ పర్టికులర్ మ్యాట్రిక్స్. ఇది ఒక 4/4 మ్యాట్రిక్స్. ఇది ఆర్థోగోనలా కాదా చెక్ చేయాలి. సేమ్ ఆర్థోగోనలా కాదా చెక్ చేయాలంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ యొక్క కండిషన్ ఏంటి? a × A ట్రాన్స్పోజ్ షుడ్ బికమ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఎస్ ఓ నో? సో a × A ట్రాన్స్పోజ్ = I అయితే అది ఆర్థోగోనల్. ఎస్ ఓ నో? అయితే సి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి? ఓకే ఫ్రెండ్స్, లెట్ us solve this. నౌ a × A ట్రాన్స్పోజ్ = I అని ప్రూవ్ చేయాలి కదా, చూద్దాం. ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది చెప్పండి? సో 1/2 అలాగే ఉంటుంది. రోస్ కాస్త కాలమ్స్ అవుతాయి. ఈ రో కాస్త కాలమ్ అవ్వాలి, అంటే -1 1 1 1. సెకండ్ రో కాస్త సెకండ్ కాలమ్ అవ్వాలి. థర్డ్ రో కాస్త థర్డ్ కాలమ్ అవ్వాలి. ఫోర్త్ రో కాస్త ఫోర్త్ కాలమ్ అవ్వాలి. మళ్ళీ ఇదే వచ్చింది మ్యాట్రిక్స్. అవునా కదా? సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సిమెట్రిక్ అని కూడా మనకు అర్థమవుతుంది. అవునా కదా? A = A ట్రాన్స్పోజ్ అయితే ఇట్స్ ఆల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఇది ఆర్థోగోనల్ అవుతుందా చెక్ చేద్దాం. సో a × A ట్రాన్స్పోజ్ చేయాలి కదా, అంటే 1/2 ఇంటూ దిస్ పర్టికులర్ మ్యాట్రిక్స్ -1 1 1 1 -1 1 1 1 1 -1 1 1 1 1 -1 ఇంటూ 1/2 ఇంటూ అగైన్ మళ్ళీ ఈ 1/2 ఇంటూ ఇది. ఈ 1/2 మర్చిపోకండి. సో -1 1 1 1 1 -1 1 1 1 1 -1 1 1 1 1 -1. సో 1/2 ఇంటూ 1/2 ఎంత? ఇట్స్ 1/4. ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలి. -1 ఇంటూ -1 ఈజ్ 1, +1 ఇంటూ 1 ఈజ్ 1, 1 ఇంటూ 1 ఈజ్ 1, 1 ఇంటూ 1 ఈజ్ 1. అంటే 4 1s ఉన్నాయి. 1 + 1 + 1, 1 + 1 + 1 + 1 ఈజ్ 4. అర్థమైందా? సో 4 వచ్చిందనమాట. సో మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు 4, తర్వాత దీన్ని సాల్వ్ చేస్తే మీకు 0 వస్తుంది. ఈ విధంగా వస్తుంది అనమాట, ఈ రెండు మ్యాట్రిసెస్ని ప్రొడక్ట్ చేస్తే. అర్థమైందా? మీరు సాల్వ్ చేయండి, యూ విల్ బీ గెటింగ్ దిస్ వన్. సో ఇప్పుడు 1/4తో ఈ 4ని మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి కదా 4s. వాట్ ఐ విల్ బీ గెటింగ్ హియర్? ఐ విల్ బీ గెటింగ్ ఇట్ యాజ్ a × A ట్రాన్స్పోజ్ = C. 1/4 × 4 ఈజ్ 1. సో 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. అవునా? ఇప్పుడు a × A ట్రాన్స్పోజ్ = I వచ్చిందా? సో a × A ట్రాన్స్పోజ్ = I వస్తే హెన్స్ దిస్ పర్టికులర్ మ్యాట్రిక్స్ ఈజ్ orthogonal. The matrix is orthogonal. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, see, let us solve another question. Solve the system of equations by matrix method. System of equations ఇచ్చాడు. ఈ ఈక్వేషన్స్ యొక్క వాల్యూస్ కనుకంటే x1 x2 x3 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ మ్యాట్రిక్స్ మెథడ్. మ్యాట్రిక్స్ మెథడ్ అన్నా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అన్నా ఇదే ప్రాసెస్. ఓకేనా? సో ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సో వీ నో దట్ మనకి ఆల్రెడీ ఈ ఫార్మాట్స్ మనకి తెలుసు. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా రాస్తాం? గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ in matrix form. What is the matrix form, Nana? Is equals to AX = B. అవునా కదా? This is the matrix format of system of equations. AX = B అయినప్పుడు x = ఏమవుతుంది? A అటువైపు వెళ్ళిపోతే A ఇన్వర్స్ B అవుతుంది. A అటువైపు వెళ్ళడం కాదు, A ఇన్వర్స్తో రెండు సైడ్స్ మల్టిప్లై చేయాలంతే. అప్పుడు ఇక్కడ I వస్తుంది. I × X is X only. సో x = A ఇన్వర్స్ B. అంటే ఇక్కడ మనం ఈ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి అంటే ఎక్స్ అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటి అంటే, సి ఫ్రెండ్స్, ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసామనుకోండి. మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటటువంటి ఎలిమెంట్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్కి ఈక్వల్ అవుతాయి. ఎలాగో చూద్దాం. లెట్ us ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ ఏ ఇన్వర్స్, తర్వాత బి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏఎక్స్ = B కదా. సో ఏఎక్స్ = Bలో మనం ఎలా రాయొచ్చు అంటే ఏ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఇది మీ అందరికీ తెలిసిందే. అంటే x1 x2 x3 ఉంది. x1 యొక్క కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ x2 యొక్క కోఎఫిషియంట్ 1, x3 యొక్క కోఎఫిషియంట్ 1 కదా. ఇది ఫస్ట్ రో. ఇప్పుడు దీనిలో 4 - 1 2,
4 -1 2 తర్వాత 3 1 1 కదా కోఎఫిషియంట్ 3 1 1 ఇది ఏ మ్యాట్రిక్స్ నాన్న ఎక్స్ అంటే ఏంటి ఎన్ని ఉన్నాయి x1 x2 x3లు ఉన్నాయి సో x1 అన్నోన్స్ దీస్ ఆర్ కాల్డ్ అన్నోన్ మ్యాట్రిక్స్ ఇది ఒక కాలమ్ మ్యాట్రిక్స్ అనమాట ఇదేమో 3/3 మ్యాట్రిక్స్ ఇదేమో 3 rows 1 కాలమ్ కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ వచ్చేదేమో 3/1 మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఉంటుంది ఇది వచ్చేది కూడా 3/1 మ్యాట్రిక్స్ రావాలి అంతే కదా సో బి వచ్చేసి ఏమవుతుంది దిస్ వాల్యూస్ 2 -6 -18 2 -6 -18 ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి x1 x2 x3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి దట్ ఈస్ ద మెథడ్ రైట్ ఓకే లెట్ us సాల్వ్ దట్ సో సి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తాం మనం అంటే సి ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇది ఏ అని మనకు తెలిసిపోయింది ఏ ఇన్వర్స్ అంటే ఏంటన్నా అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అవునా కదా ఏ అంటే ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఏ ఎంత డెట్ ఏ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మ్యాట్రిక్స్ 1 1 1 4 -1 2 3 1 1 అవునా కదా సో ప్లస్ మైనస్ ప్లస్ 1 + 1 ఇంటూ క్లోజ్ చేయండి -1 -2 అవునా తర్వాత -1 ఇంటూ 4 - 6 4 - 6 ప్లస్ 1 ఇంటూ 4 -3 - 6 plus 3 right so what is the determinant so this is -3 here this is -2 here this is 7 here అవునా కదా సో -3 - 6 ప్లస్ కాబట్టి -3 + 2 + 7 this is -1 7 - 1 is 6 so this is the determinant so 6 is the value of determinant అలా ఉంచండి ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడు మనం అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి నేను ఆల్రెడీ మీకు ఒక షార్ట్ కట్ చెప్తానని చెప్పాను ప్రీవియస్ సెషన్లో అడ్జాయింట్ ఇప్పుడు చెప్తాను చూడండి అడ్జాయింట్కి షార్ట్ కట్ ఎలా చేయాలి అంటే సపోజ్ మ్యాట్రిక్స్ ఇది అనుకోండి వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్ నాన్న ద మ్యాట్రిక్స్ హియర్ ఇస్ 1 1 1 4 -1 2 3 1 1 కదా ఇది కదా మ్యాట్రిక్స్ ఇప్పుడు అడ్జాయింట్ నేను ఫైండ్ అవుట్ చేయాలి అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఈ రోని ఎక్స్టెండ్ చేయండి 1 4 3 ఈ రోని మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి 1 -1 1 ఇది షార్ట్ కట్ నాన్న ఓకే తర్వాత ఇలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఫస్ట్ రోని ఈ కాలమ్స్ రెండు ఎక్స్టెండ్ చేయండి కాలమ్స్ రెండింటిని ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఫస్ట్ 2 కాలమ్స్ని ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఫస్ట్ 2 రోస్ని కింద రాసుకోండి సో దిస్ ఈజ్ 1 1 1 1 1 4 -1 2 4 -1 ఫస్ట్ రోని సెకండ్ రోని కింద రాయండి రాసిన తర్వాత ఫస్ట్ కాలమ్ని ఫస్ట్ రోని క్యాన్సిల్ చేయండి ఇప్పుడు మీకు ఇక్కడ ఎలిమెంట్స్ ఫామ్ అయిన దాన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది అనమాట త్వరగా మనకి ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చేటటువంటి డిటర్మినెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోఫాక్టర్ ఎలిమెంట్స్ వాటికి ట్రాన్స్పోజ్ కట్టాలంటే ఇలా మనం చేసుకుంటూ వెళ్తే ఎలిమెంట్స్ ఇలా రాయాలి అదేందా ఇలా చేసుకుంటూ వెళ్తే ఎలిమెంట్స్ ఇలా రాయాలి అది షార్ట్ కట్ అనమాట సో అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో -1 ఏడి - బీసీ కదా ఏబిసిడి ఉన్నాయనుకోండి ఏడి - బీసీ ఇస్ ద డిటర్మినెంట్ సో -1 × 1 ఈజ్ -1 -1 -1 × 2 is 2 so -1 - 2 is -3 so the first value in the adjoint matrix is -3 తర్వాత ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేసాం తర్వాత మళ్ళీ ఇది 2 3s 6 1 4s 4 6 - 4 is 2 ఇట్లా హారిజాంటల్గా వెళుతున్నాం కాబట్టి నిలువుగా రాయాలి అడ్జాయింట్లో దిస్ వాల్యూ ఈజ్ 2 కదా కాబట్టి ఇలా రాస్తాం నెక్స్ట్ 4 1s 4 తర్వాత -3 4 of minus is plus 4 + 3 is 7 ఇలా రాసాం ఇక్కడ -3 2 7 -3 2 7 ఇలా వెళ్ళాం కాబట్టి ఇలా రాసాం ఒకవేళ మనం ఇలా వెళ్తున్నాం అనుకోండి ఇలా రాయాలి అది షార్ట్ కట్ సరేనా నెక్స్ట్ 1 1s 1 -1 1s 1 0 నెక్స్ట్ 1 1s 1 1 - 3 is -2 నెక్స్ట్ ఓకే 3 - 1 3 - 1 is 2 కదా ఎస్ ఓ నో నెక్స్ట్ 2 -1 2 + 1 is 3 తర్వాత 4 1s 4 4 - 2 1s 2 ఎస్ ఓ నో 4 - 2 is 2 నెక్స్ట్ -1 -4 -5 దిస్ ఈస్ ద అడ్జాయింట్ మ్యాట్రిక్స్ చూడండి ఒక్క స్టెప్లో వచ్చేసింది మీరందరూ కోఫాక్టర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయకుండా ఇది మాత్రం చేసుకున్నా సరిపోతుంది అర్థమైందా నీట్గా మెన్షన్ చేయండి అర్థమైందా ఇది ఒక షార్ట్ కట్ అనమాట రైట్ సరే సో ఇలా రాసిన తర్వాత మనకు ఇప్పుడు అడ్జాయింట్ వచ్చేసింది డిటర్మినెంట్ వచ్చేసింది నాకు కావాల్సింది ఏంటి ఏ ఇన్వర్స్ కావాలి సో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ బై డట్ ఏ కాబట్టి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఈజ్ -3 0 3 2 -2 2 7 2 -5 matrix divided by determinant
కదా. వాట్ ఈస్ ద డిటర్మినెంట్ వాల్యూ 6. సో ప్రతి దాంతో డివైడ్ చేయాలన్నమాట కరస్పాండింగ్ ఎలిమెంట్. సో వాట్ విల్ బి ద ఏ ఇన్వర్స్ వాల్యూ? -3 divided by 6 is -1/2, right? 0/6 is 0, 3/6 is 1/2, 2/6 is 1/3, -2/6 is -1/3, 2/6 is 1/3, 7/6, right? Next 2/6 is 1/3, -5/6. ఓకే, దిస్ ఈజ్ ఏ ఇన్వర్స్. ఇప్పుడు ఏ ఇన్వర్స్ వచ్చేసింది. సో ఏ ఇన్వర్స్ ఇంటూ బీ చేయాలి కదా. నాకు ఫైనల్ అల్టిమేట్గా కావాల్సింది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్. అంటే ఎక్స్ వాల్యూస్ కావాలి, x1 x2 x3 వాల్యూస్ కావాలి యూజింగ్ మ్యాట్రిక్స్ మెథడ్. సరే, సో ఇప్పుడు ఎక్స్ అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ అంటే ఏంటి? ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి కదా. నాకు ఏ ఇన్వర్స్ తెలిసింది, బీ మ్యాట్రిక్స్ ఆల్రెడీ మనకు తెలుసు 2 - 6 - 18 అని. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని నేను మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ అంటే ఏంటి నాన్న? ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బీ. వాట్ ఈజ్ ఏ ఇన్వర్స్? I got this value. So -1/2, this is 0, this is 1/2, okay, it's 1/3, tarvata -1/3 and again 1/3, okay, tarvata 7/6, tarvata 1/3, tarvata -5/6 into, so next one is 2 - 6 - 18, right? So the values are 2 - 6 - 18. అవునా? సో రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి నాన్న? ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ x1 x2 x3 మ్యాట్రిక్స్ అనమాట. సో దిస్ ఈస్ 3/3 మ్యాట్రిక్స్, దిస్ ఈస్ 3 rows 1 column, హెన్స్ ఐ విల్ బి గెటింగ్ 3 rows 1 column. అవునా? సో -1/2 into 2 ఈజ్ -1, అవునా, ప్లస్ 0 into -6 ఈజ్ 0, ప్లస్ 1/2 into -18 ఈజ్ -9. సో దిస్ విల్ బి -9. అవునా? తర్వాత 1/3 into -6 is -2. నెక్స్ట్ నో 1/3 into 2 కదా ఫస్ట్ చేయాల్సింది, అంటే 2/3 -1/3 into -6 +2 అవుతుంది. 1/3 into -18 అంటే -6 అవుతుంది, రైట్? నెక్స్ట్ 7/6 into 2 ఏమవుతుందన్నా? 7/3 అవుతుంది. ఎస్ ఓను? తర్వాత 1/3 into -6 ఇట్స్ -2, అవునా? నెక్స్ట్ 5/6 into -8 -6 plus 6 3 is 18, 5 3 is 15. So what is the final value? It's -10. Next 2 - 6 is -4, -4 plus 2/3, what I will be getting? -4, 2/3 -4 కదా. ఇది 12/3 అని రాయొచ్చు కదా. సో 2 - 12/3 which is nothing but -10/3. అవునా? దిస్ ఈజ్ -10/3, అవునా కదా? ఎస్, -10/3. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ 7/3 -2, -2 plus 15 is 13, 7/3 plus 13, 7/3 plus 13. So 7 plus 13 3 is 39/3, 39 plus 7 is nothing but what I will be getting here? 46 divided by 3, అంతేనా? సో 46 divided by 3 వస్తుంది. ఎస్, 46 divided by 3. దీస్ ఆర్ x1 x2 x3 మ్యాట్రిక్స్. అంటే x1 వాల్యూ ఎంత చివరిలో రాయాలి? x1 ఈక్వల్ టు -10, x2 ఈక్వల్ టు -10/3, x3 ఈక్వల్స్ టు 46/3. అర్థమైందా? సో ఈ విధంగా మనం x1 x2 x3 వాల్యూస్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం అనమాట. అర్థమైంది కదా అడ్జాయింట్ యొక్క షార్ట్ కట్? I hope you understand. Please note this. These are all previous year and important and expected questions as well. Please practice them. ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. ప్రతి ప్రాబ్లమ్ని చేసేటప్పుడు బుక్లో మీరు సాల్వ్ చేయండి, అప్పుడే మీకు గుర్తుంటుంది, చూస్తే గుర్తుండవు, రైట్? ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే ఇంకా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎగ్జామ్ 28 కాబట్టి మీరు ఎంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మంచి ప్రాక్టీస్ ఉంటుంది, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.